హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు వినాయక చవితి. సో మనం ముందుగా ఏ అకేషన్ వచ్చినా కూడా, అటు పెళ్ళైనా ఏ కార్యక్రమం అయినా కూడా ఫస్ట్ మనం పూజించేది వినాయకుడికే పూజిస్తాం. సో మన విఘ్నాలన్నీ కూడా ఈ రోజున తొలగిపోవాలని, 2 స్టేట్స్లో కూడా నోటిఫికేషన్ రావాలని, రీసెంట్గా 2 డేస్ బ్యాక్ ఓయూలో స్పీచ్లో కూడా 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అవి త్వరితగతిన రావాలని, ఆ విఘ్నాలన్నీ పోయి మీ ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపా ఐఏఎస్ అకాడమీ విష్ యూ హ్యాపీ వినాయక చవితి. అదేవిధంగా మనం ప్రతి పండగ కూడా పిల్లలు అడగడం, మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. 50% ఈరోజు కూడా అన్ని కోర్సెస్ మీద, ఈవెన్ మనకి లైఫ్ టైం కోర్సెస్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా బెనిఫిట్ లైఫ్ టైం కోర్స్ తీసుకోవడం వల్ల, పిల్లలకే బెనిఫిట్ అనమాట, మాకు లాసే. సో చాలా తక్కువ పెట్టిన దాంట్లో కూడా 50% ఇస్తున్నామంటే, సో మీకు జాబ్ వచ్చే వరకు మళ్ళీ అది కూడా. సో ఆల్ కోర్సెస్, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని గ్రూప్స్ కూడా. సో 50% ఈ ఒక్కరోజే ఆఫ్ ఉంటుంది, ఆల్ కోర్సెస్ అన్నీ కూడా. అదేవిధంగా మనం చూస్తే రీసెంట్గా 40,000 వేకెన్సీస్ కమింగ్ సూన్ అని చెప్పి సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క లోకల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునైనా కూడా కంపల్సరీగా ఇచ్చి తీరాలి వాళ్ళు తెలుసు వ్యతిరేకత ఉందని. సో దీంట్లో టెక్నికల్ పోస్టులు ఎన్ని ఉంటాయి? టెక్నికల్ పోస్టులు సో 3K to 4K, అంటే 3,000 నుంచి 4,000 మధ్యలో మనకి ఈ పోస్టులు ఉంటాయి. కంపల్సరీగా ఏడబ్ల్యూ కావచ్చు, ఏఈ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, సో డిప్యూటీ సర్వేయర్స్ కావచ్చు, ఏదైనా కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, వీళ్ళకి ముగ్గురికి సంబంధించి మనకి మనకి ముఖ్యంగా సివిల్కి ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ R&B గురించి మీకు నోటిఫై చేశాను, 217 పోస్టులని ఆల్రెడీ చెప్పాను కూడా మీకు. సో ఈ సివిల్, మెకానికల్ కూడా ఎంవిఏ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అవి కూడా ఉన్నాయి. అలాగే పిఎల్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, అలాగే EEE వాళ్ళకు కూడా. సో ఇవి మనకి కంపల్సరీగా అవుట్ ఆఫ్ 40,000 వేకెన్సీస్లో ఇవి ఉంటాయి. మిగతా పోలీస్ కావచ్చు, అలాగే గ్రూప్స్ కావచ్చు, ఇవి కూడా దాంట్లో మిళితమే ఉంటాయి. అన్నింటికీ మీరు దీనికి ప్రిపేర్ అయితే అవి కూడా మనకి మన స్టూడెంట్స్ చాలామంది గ్రూప్ 3, గ్రూప్ 4లో చాలామందికి మనకి జాబ్లు వచ్చి సెటిల్ అయ్యారు. సో కాబట్టి జనరల్ స్టడీస్ అన్నింటికీ కూడా ఒకటే సిలబస్, కానీ డెప్త్లో వేరియేషన్స్ ఉంటుంది. మన దగ్గర టాప్ టు బాటమ్ ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి కూడా పనికి వస్తుంది. సో అది చూసుకోండి ఒకసారి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాం వల్లే మనకి ఏంటంటే, ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవడొకటి ఇప్పుడు రాలేని ఒక మెసేజ్ పెడతాడు ఈ వీడియో చదవడిక. అంటే ప్రతి అంశం అండ్ మన సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు కూడా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారనమాట. సోషల్ మీడియా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. సో నువ్వు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే కంపల్సరీగా మీరు ఈ ముందు నుంచి మేలుకోవడం ఉత్తమం అనమాట. రోజు 2-3 అవర్స్ చదువుకోండి, అట్లీస్ట్ 1 అవర్ అయినా మీరు జాబ్ చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్గా ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవ్వండి. ఏదో ఒకటి సబ్జెక్ట్లో అయితే టచ్లో ఉండాలన్నమాట, ఓకేనా? సో ఇది ఈరోజు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే కంపల్సరీగా అవుట్ ఆఫ్ 40,000లో కంపల్సరీగా మినిమం 3,000 to 4,000 వేకెన్సీస్ ఈ బ్రాంచెస్ వాళ్ళకి టెక్నికల్ పోస్టులు అయితే మనకి ఇచ్చి తీరాలన్నమాట, ఓకే? ఏపీ వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ 30,000 పోస్టులు అనేవి January 1st ప్లాన్ చేస్తున్నారు. సో ఈలోగా వచ్చినా రావచ్చు. అక్కడ కూడా R&B కూడా పెండింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా మంచి రోజులు రావాలని ఆశిస్తూ, ఆ వినాయకుడు మిమ్మల్ని సర్వవేళలా ఆరోగ్యంగా ఉంచి మీలో ఉన్న ఆ యొక్క ఏదైతే డిజైర్ ఉందో అది ఫుల్ఫిల్ చేయాలి. నెక్స్ట్ వినాయక చవితికి అంతా కూడా మీరు సెటిల్ అయిపోవాలని ఆశిస్తూ ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపా ఐఏఎస్ అకాడమీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ వెరీ మచ్.